జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరిన అలకు ఆనందం, మధ్యలో ఉన్న అలకు ఆరాటం, తీరం చేరని అలకు విషాదం. అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటామే, అదే జీవితం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం, అక్టోబర్ 9, 2024, బుధవారం. తిథి షష్ఠి, మధ్యాహ్నం 12:14 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం మూల, తెల్లవారుజామున 5:15 వరకు. తదుపరి పూర్వాషాఢ. యోగము సౌభాగ్యము, ఉదయం 6:37 వరకు. తదుపరి శోభనము. కరణం తైతుల, మధ్యాహ్నం 12:14 వరకు. తదుపరి గరిజ. రాత్రి 12:28 వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:59. సూర్యాస్తమయం సాయంత్రం 5:50. చంద్రోదయం ఉదయం 11:22. చంద్రాస్తమయం రాత్రి 10:33. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 1:23 వరకు. యమగండం ఉదయం 7:28 నుండి 8:57 వరకు. గుళిక కాలం ఉదయం 10:25 నుండి 11:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:31 నుండి మధ్యాహ్నం 12:18 వరకు. వర్జము మధ్యాహ్నం 12:30 నుండి 2:11 వరకు. తిరిగి రాత్రి 3:34 నుండి 5:15 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 10:33 నుండి 12:14 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:10 వరకు. శుభ గడియలు ఉదయం 6:35 నుండి 7:25 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:30 నుండి 4:34 వరకు. అక్టోబర్ 9, బుధవారం. ఈ రోజు ఉన్న తిథి షష్ఠి, మధ్యాహ్నం 12:14 వరకు ఉంది. తదుపరి సప్తమి. షష్ఠీ తిథికి సంబంధించిన పక్షరంధ్ర నిషిద్ధ గడియలు నిన్ననే పూర్తయ్యాయి కాబట్టి ఈ రోజు శుభకార్యాలకు తప్పక వినియోగించుకోవాలంటే వినియోగించుకోవచ్చు. తదుపరి వచ్చే సప్తమి, బుధవారం కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రం మూలా నక్షత్రం తెల్లవారుజామున 5:15 వరకు ఉంది. అంటే దాదాపుగా ఈ రోజంతా ఉన్నట్టు. తదుపరి పూర్వాషాఢ. బుధవారం మూలా నక్షత్రం కలయికతో యమగంట యోగం ఏర్పడుతుంది. ఇది ప్రయాణాలకు అనుకూలమైన యోగం కాదు. మూలా నక్షత్రాన్ని కూడా చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ధనుస్సు రాశిలోను, సూర్యుడు కన్యా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం.
వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఇంద్రకీలాద్రి పైన ఈరోజు అమ్మవారు ఏ అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. విజయవాడలో శ్రీ కనకదుర్గ అమ్మవారు మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తిరుమలలో ఈరోజు బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారు ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణ రథోత్సవం, రాత్రి గజవాహనం పైన ఊరేగనున్నారు. ప్రపంచ తపాలా దినోత్సవం, న్యాయ సేవా దినోత్సవం, తెలుగు సినీ నటులు శ్రీహరి గారి వర్ధంతి, దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారులు, రాజకీయ నాయకులు చెగువేరా గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అక్టోబర్ 9 బుధవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, ప్రయాణాలు ఉండవచ్చు. వృషభ రాశి, ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మిథున రాశి, ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. కర్కాటక రాశి, ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. సింహరాశి, పొగడ్తలు అందుకుంటారు. కన్యా రాశి, ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. తులా రాశి, ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. వృశ్చిక రాశి, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. మకర రాశి, ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. కుంభరాశి, నష్టపోయే సూచనలు ఉన్నాయి. మీన రాశి, శాంతంగా ఉండాలి. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.